వెల్కమ్ బ్యాక్ టు ఆంగ్ల సంహిత యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం కండిషనల్స్ గురించి నేర్చుకుందాం. తమ్నైల్లోనే మనం అయితే అని పెట్టడం జరిగింది. కండిషనల్స్ షరతులు అసలు ఎన్ని రకాలు ఉన్నాయి, వీటి గ్రామటికల్ స్ట్రక్చర్ ఎలా రాయాలి, ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో నేర్చుకుందాం. మనం టైప్స్ ఆఫ్ కండిషనల్స్, ఎన్ని రకాల షరతులు ఉన్నాయి, అలాగే హౌ వీ కెన్ మేక్ సెంటెన్సెస్ ఇన్ ఈచ్ టైప్, ఒక్కొక్క కండిషన్ లో సెంటెన్స్ స్ట్రక్చర్ ఎలా ఉండాలి, అలాగే వీటిని ఎప్పుడు మనం వాడాలి, ఏ సందర్భంలో ఏ కండిషన్ వాడాలి, ఇవన్నీ కూడా మనం చక్కగా నేర్చుకుందాం ఈ వీడియోలో. ముందరగా అసలు ఎన్ని కండిషన్స్ అంటే మేజర్గా 3 కండిషన్స్ ఉన్నాయి. ఫస్ట్ కండిషనల్, సెకండ్ కండిషనల్, థర్డ్ కండిషనల్, అంతే. కాకపోతే 0 కండిషనల్ అటువంటిది ఒక ఎక్స్ట్రా కండిషనల్ కూడా ఉంది. ఆ చమత్కారం ఏదో కూడా మనం ఈ వీడియోలో నేర్చుకుందాం. మనం ఈ ఫస్ట్ కండిషనల్ని ఓపెన్ కండిషన్ అని కూడా అంటాం. సెకండ్ కండిషన్ని మనం ఇంప్రాబబుల్ ఆర్ ఇమాజినరీ కండిషనల్ అంటాం. మూడవ దాన్ని అన్ఫుల్ఫిల్డ్ కండిషన్ అని అంటాం. ఈ 0 కండిషన్ని మనం ఎప్పుడు వాడతామంటే సైంటిఫిక్ ఫ్యాక్ట్స్, నిత్య సూత్రాలు మొదలగు వాటికి వాడతాం. అంటే తథ్యం అన్నమాట. ఇఫ్ యూ స్టే ఇన్ రైన్ యూ గెట్ వెటర్. నువ్వు వర్షంలో నిల్చున్నావు అనుకోండి, తడిచిపోతావు. సో ఇది ఖచ్చితంగా జరుగుతుంది. ఇఫ్ యూ హీట్ ఐస్ ఇట్ మెల్ట్స్. మంచు గడ్డను కరిగిస్తే అది కరిగిపోతుంది. సో ఇవన్నీ కూడా నిత్య సత్యాలు లేదా సైంటిఫిక్ ఫ్యాక్ట్స్. అటువంటి సందర్భంలో మనం 0 కండిషనల్ వాడతాం. ముందు ఒక్కొక్క కండిషనల్కి ఒక ఎగ్జాంపుల్ చూసి తర్వాత ఈ కండిషనల్స్ ఎలా రాయాలి, ఇందులో ఎన్ని క్లాజెస్ ఉంటాయి, కామా ఎక్కడ పెట్టాలి, ఈ విషయాలన్నీ కూడా మనం వీడియో జరుగుతుండగా నేర్చుకుందాం. ఫస్ట్ కండిషనల్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఐ హ్యావ్ ఇనఫ్ మనీ ఐ విల్ గో టు ఏ సఫారీ ట్రిప్ నెక్స్ట్ సమ్మర్. సెకండ్ కండిషనల్కి, ఇఫ్ ఐ వన్ ద లాటరీ ఐ వుడ్ ట్రావెల్ ద వరల్డ్. థర్డ్ కండిషనల్కి, ఇఫ్ వీ హ్యాడ్ బాట్ ఎ గైడ్ బుక్ వీ షుడ్ హ్యావ్ నోన్ విచ్ ప్లేసెస్ టు విజిట్. చూడండి, ఇక్కడ ఈ 3-4 ఎగ్జాంపుల్స్లో కూడా మనం కామా ఎక్కడ పెడుతున్నామంటే ఇఫ్ క్లాస్ ఎండ్ అయిన చివర పెడుతున్నాం. అలా ఎందుకు పెట్టాలి ఏంటి అన్నది మనం ముందర నేర్చుకుందాం. ఫస్ట్ 0 కండిషన్తో స్టార్ట్ చేద్దాం. ఈ కండిషనల్స్లో సెంటెన్స్లో 2 పార్ట్స్ ఉంటాయండి. ఈ 2 పార్ట్స్ని 2 కలర్స్ పెట్టి సూచించడం జరిగింది మీకు. ఇఫ్ కలిగి ఉన్నటువంటి భాగాన్ని మనం ఇఫ్ క్లాజ్ అంటాం. ఆ మిగతా భాగాన్ని మనం మెయిన్ క్లాజ్ అంటాం. మెయిన్ క్లాజ్లో, క్లాజ్ అంటే ఈ మెయిన్ క్లాజ్లో మనకి ముఖ్యమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటి జరుగుతుంది అనేది మనం చెప్పడం జరుగుతుంది. క్లాజ్ అనేటప్పటికీ సబ్జెక్ట్ని కలిగి ఉండేది క్లాజ్, ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ విత్ సమ్ మీనింగ్ అండ్ హ్యావింగ్ అ సబ్జెక్ట్. ఇక్కడ చూస్తే సబ్జెక్ట్ యూ ఉంది, ఇక్కడ చూస్తే సబ్జెక్ట్ యూ ఉంది. అలా సబ్జెక్ట్ ఉన్నటువంటి కొన్ని వర్డ్స్ సముదాయాన్ని మనం క్లాజ్ అనవచ్చు. ఇఫ్ ఉంటుంది కాబట్టి ఇది ఇఫ్ క్లాజ్. ఇక్కడ మెయిన్ క్లాజ్, ఇది మెయిన్ క్లాజ్ ఈ గట్టి పెట్టాను. కామా మనం ఎప్పుడు వాడతామంటే ఇఫ్ క్లాజ్తో కనుక సెంటెన్స్ బిగిన్ అయితే మాత్రమే ఇఫ్ క్లాజ్ వెనకాల మనం కామా వాడతాం. ఒకవేళ ఏదైనా సందర్భంలో మెయిన్ క్లాస్తో మనం సెంటెన్స్ బిగిన్ చేస్తే కామా రాయి. ఇది పంక్చుయేషన్కి మేజర్ రూల్ అండి. సరే, 0 కండిషనల్ ఇది మనం చమత్కారం ఏంటంటే ఇది నిత్య సూత్రం, సైంటిఫిక్ ఫ్యాక్ట్స్, జనరల్ ట్రూత్ ఖచ్చితంగా జరిగేవి కాబట్టి ప్రెజెంట్ సింపుల్లో వాడతాం. మనం ఆల్రెడీ గ్రామర్ నేర్చుకున్న సింపుల్ ప్రెజెంట్ అనేది జనరల్ ట్రూత్స్కి, మన అలవాట్లకి, నిత్య సత్యాలకి వాడతామని. అందువల్ల ఈ 2 కూడా అంటే ఇఫ్ క్లాజ్ అండ్ మెయిన్ క్లాజ్ 2 కూడా సింపుల్ ప్రెజెంట్లోనే రాస్తాం. కానీ మిగతా కండిషన్స్లో ఈ టెన్స్ అనేది మారుతూ ఉంటుంది. సరే, ఇప్పుడు ఫస్ట్ కండిషనల్ చూద్దాం. ఫస్ట్ కండిషన్లో కూడా మనకి 2 కలర్స్ ఉన్నాయి. అంటే ఒకటి ఇఫ్ క్లాజ్, ఇంకోటి మెయిన్ క్లాజ్. ఇఫ్ క్లాజ్ తర్వాత మనం కామా పెట్టడం జరిగింది. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ కండిషన్ మనం ముందరే అనుకున్నాం ఓపెన్ కండిషనల్ అని. ఓపెన్ కండిషనల్ అంటే ఓపెన్, అది జరుగుతుంది అని అర్థం. నువ్వు ఇలా చేస్తే అలా జరుగుతుంది. ఇఫ్ ఐ హ్యావ్ ఇనఫ్ మనీ ఐ విల్ గో టు ఏ సఫారీ ట్రిప్ నెక్స్ట్ సమ్మర్. నా దగ్గర డబ్బులు ఉంటే నేను నెక్స్ట్ సమ్మర్లో సఫారీ ట్రిప్కి వెళ్తాను అని చెప్తున్నాను. సో ఇది సింపుల్ ప్రెజెంట్లో ఉంది. మరి ఇప్పుడు డబ్బులు మన దగ్గర ఉన్నాయంటే ఇప్పుడే వెళ్ళిపోలేం కదా, ఈవినింగో రేపో ఎప్పుడో వెళ్తాం. కాబట్టి ఈ మెయిన్ క్లాజ్ అనేటువంటిది సింపుల్ ఫ్యూచర్లో ఉంటుంది. ఫస్ట్ కండిషన్ని మనం ఓపెన్ కండిషన్ అంటాం. ఇలా చేస్తే అలా జరుగుతుంది. ఓపెన్ ఎందుకన్నామంటే ఖచ్చితంగా జరుగుతుంది, జరిగే అవకాశం ఉంది కాబట్టి మనం చెప్తున్నాం. ఇందులో ఛాన్స్ అనేది ఉంటుంది.
జరగడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి మనం రెండు ఒకటి సింపుల్ ప్రెజెంట్లో రాస్తే మెయిన్ క్లాస్ మనం ఫ్యూచర్ సింపుల్లో రాస్తాం. కొన్ని ఎగ్జాంపుల్ ఏంటంటే ఇఫ్ ఇట్ రైన్స్ వీ షల్ పోస్ట్ పోన్ అవర్ పిక్నిక్. వర్షం పడితే మన పిక్నిక్ పోస్ట్ పోన్ చేద్దాం. ఇఫ్ ఐ ఫైండ్ ద పెన్ ఐ షల్ గివ్ ఇట్ టు యూ. నీ పెన్ దొరికితే నీకు ఇచ్చేస్తాను. ఇఫ్ హెర్ అంకుల్ అరైవ్స్ షీ మే నాట్ కమ్ విత్ యూ. వాళ్ళ అంకుల్ వచ్చారనుకోండి, ఆమె నీతో రాకపోవచ్చు. ఇఫ్ యూ హిట్ ద డాగ్ ఇట్ విల్ బైట్ యూ. నువ్వు కుక్కను కొట్టావు అనుకో, అది కరుస్తుంది. ఇక్కడ మనం ఇఫ్ యూ హిట్ ద డాగ్ ఇట్ బైట్స్ అని మనం రాయం. ఎందుకు అంటే మనం ముందే అనుకున్నాం, జీరో కండిషన్ అనుకోండి, అలాగే రాసుకోవచ్చు. ఇఫ్ యూ హిట్ ద డాగ్ ఇట్ బైట్స్ యూ అని. కానీ కుక్కను మనం కొట్టామంటే ఖచ్చితంగా కరుస్తుంది అనేటువంటి నమ్మకం ఏమి లేదు. అది కరవచ్చు, జడిసిపోయి వెళ్ళిపోవచ్చు, ఏమైనా జరగచ్చు. అందువల్ల మనం జీరో కండిషనల్ అక్కడ వాడడం, ఫస్ట్ కండిషనల్ లేదా ఓపెన్ కండిషనల్ వాడతాం. అంటే ఇది సింపుల్ ప్రెజెంట్లో ఉంటే ఈ పార్ట్ సింపుల్ ఫ్యూచర్లో ఉంటుంది. అంటే ఇఫ్ యూ హిట్ ద డాగ్ ఇట్ విల్ బైట్ యూ అని రాస్తాం. ఇప్పుడు మీకు ఫస్ట్ కండిషనల్ అర్థమైంది అనుకుంటాను. సెకండ్ కండిషనల్స్కి వెళ్దాం. ఇఫ్ ఐ వన్ ద లాటరీ, మళ్ళీ చూడండి, కండిషనల్ క్లాస్ తర్వాత లేదా కండిషనల్ క్లాస్ మనం ఇఫ్ క్లాస్ కూడా అనొచ్చు. చివర కామా పెట్టాం మనం. ఇఫ్ ఐ వన్ ద లాటరీ ఐ వుడ్ ట్రావెల్ ద వరల్డ్. నాకు గనక లాటరీ వస్తే, అదే మనం ఇక్కడ సింపుల్ పాస్ట్ రాసాం, నాకు లాటరీ వచ్చి ఉంటే ఐ వుడ్ ట్రావెల్ ద వరల్డ్, నేను ప్రపంచాన్ని అంతా చుట్టూ వచ్చేవాడిని. దీన్ని ముందరే మనం అనుకున్నాం ఇంప్రాబబుల్ ఆర్ ఇమాజినరీ కండిషన్ అని అంటాం. ఇంప్రాబబుల్ ఆర్ ఇమాజినరీ కండిషన్ అంటే ఇది జరగనటువంటిది లేదా ఊహాజనితమైనది. ఇప్పుడు గతంలోకి వెళ్ళి నాకు లాటరీ రావటం అనేది జరుగుతుందా? జరగదు. లాటరీ వచ్చి ఉంటే నేను ప్రపంచాన్ని చుట్టూ ఉండేవాడిని, కానీ నాకు లాటరీ రాలేదు కాబట్టి అది ఊహగానే ఉండిపోతుంది. ఇది మేజర్ డిఫరెన్స్ అండి ఫస్ట్ కండిషనల్కి సెకండ్ కండిషనల్కి. ఫస్ట్ కండిషనల్ ఓపెన్ ఛాన్స్ ఉంది జరగడానికి, ఇక్కడ ఛాన్స్ లేదు. ఇఫ్ ఐ వన్ ద లాటరీ ఐ వుడ్ ట్రావెల్ ద వరల్డ్. అందుకే మనం దీన్ని ఇంప్రాబబుల్ ఆర్ ఇమాజినరీ కండిషన్ అన్నాం, ఎందుకంటే ఇది ఓవర్కి సంబంధించింది. కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం. ఇఫ్ యూ స్టడీడ్ హార్డ్ యూ వుడ్ గెట్ ఏ ఫస్ట్ క్లాస్. నువ్వు బాగా చదువుంటే నీకు ఫస్ట్ క్లాస్ వచ్చింది. ఇఫ్ ఐ వర్ యూ ఐ షుడ్ నాట్ డూ దట్. ఇఫ్ ఐ వర్ యూ, ఐ పక్కన జనరల్గా వర్జ్ వాడతాం, కానీ సెకండ్ కండిషనల్లో ఇది ఊహాజనితమైనది కాబట్టి వర్ కూడా వాడుతాం. ఇఫ్ ఐ వర్ యూ, నేనే గనక నువ్వైతే, అది జరుగుతుందా? నేను నువ్వు అవ్వడం అవుతుందా? అవ్వదు. అందువల్ల ఇది ఊహాజనితమైన కండిషన్ అన్నాం మనం. ఇఫ్ ఐ వర్ యూ ఐ షుడ్ నాట్ డూ దట్. ఇఫ్ వి స్టార్టెడ్ నౌ వీ కుడ్ బి ఇన్ టైమ్. ఇప్పుడు మనం ప్రారంభించి ఉంటే మనం టైంలో పూర్తి చేయగలం. మనం ఇప్పుడు ప్రారంభించలేదు కాబట్టి అది టైంలో పూర్తి కాదనమాట. ఇఫ్ యూ ఆర్ ఎ మిలియనర్ హౌ వుడ్ యూ స్పెండ్ యువర్ టైం. నువ్వే కనుక ఒక లక్షాధికారం అయితే నువ్వు నీ టైంని ఎలా గడుపుతావు? ఇఫ్ యూ స్టాప్డ్ స్మోకింగ్ హీ మైట్ గెట్ ఫ్యాట్. స్మోకింగ్ కనుక ఆపి ఉంటే లావుగా అయ్యేవాడు. స్మోకింగ్ ఆపలేదు, లావుగా అవ్వలేదు అనమాట. ఇఫ్ ఐ హ్యాడ్ ఏ డిగ్రీ ఐ కుడ్ గెట్ ఏ జాబ్ ఈజీలీ. డిగ్రీ ఉంటే సులభంగా జాబ్ వచ్చేది. ఇది జరగలేదు, ఎందుకంటే ఇదంతా ఊహాజనిత. అలా అయి ఉంటే అలా ఉండేది, ఇలా బాగుండేది అని అనుకోవడం అనమాట. అయితే ఇఫ్స్ అండ్ బట్స్ అన్నాం కదా, అలా అండి. థర్డ్ కండిషనల్ ఇప్పుడు చూద్దాం. థర్డ్ కండిషనల్ని మనం అన్ఫుల్ఫిల్డ్ కండిషన్ అంటాం. అంటే కోరికలు, ఊహలు, ఆలోచనలు సాధింపబడకపోయి అపరిష్కృతంగా ఉండిపోయి అనుకోండి, జీవితాంతం మనకు ఒక పశ్చాత్తాపం ఉంటుంది, అలా చేసి ఉంటే బాగుండేది అనేటువంటి బాధ ఉంటుంది. దాన్ని థర్డ్ కండిషన్లో చెప్పుకుంటాం. ఇఫ్ వీ హ్యాడ్ బాట్ ఏ గైడ్ బుక్ వీ వుడ్ హ్యావ్ నోన్ విచ్ ప్లేసెస్ టు విజిట్. ఇక్కడ మెయిన్ క్లాస్ వీ వుడ్ హ్యావ్ నోన్ విచ్ ప్లేసెస్ టు విజిట్. ఏ ఏ ప్లేసెస్ తిరగాలో మనకు తెలిసి ఉండేది. ఇప్పుడు ఆఫ్రికాకు వచ్చేసాను కానీ నాకు ఏ ప్లేస్కి వెళ్ళాలో తెలీదు. ఎందుకు నాకు తెలియదు? నేను గైడ్ బుక్ తెచ్చుకోలేదు. ఇఫ్ యూ హ్యాడ్ బాట్ ఏ గైడ్ బుక్, పాస్ట్ పర్ఫెక్ట్లో రాసాం. గైడ్ బుక్ కనుక తెచ్చుకుని ఉంటుంటే నేను మొత్తం చూసేవాడిని, కానీ ఇప్పుడు అది జరగదు కదండి. అందుకే దీని అన్ఫుల్ఫిల్డ్ కండిషన్. ఇప్పుడు ఇంకా గతంలోకి వెళ్ళి నేను గైడ్ బుక్ తెచ్చుకోవడం అనేది జరగదు కాబట్టి ఇది అన్కండిషనల్. ఇక్కడ మన మెయిన్ క్లాస్లో దీన్ని వుడ్ హ్యావ్ లేదా కుడ్ హ్యావ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపుల్ని వాడతాం. పాస్ట్ పార్టిసిపుల్ అంటే వర్బ్ యొక్క థర్డ్ ఫామ్ని మనం వాడతాం. ఇక్కడ నోన్ వాడడం జరిగింది. హ్యావ్ ప్లస్ నోన్, హ్యావ్ నోన్. వుడ్ హ్యావ్ నోన్, కుడ్ హ్యావ్ నోన్. ఈ విధంగా మనం థర్డ్ కండిషనల్లో
స్ట్రక్చర్స్ వాడడం జరుగుతుంది. కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం. ఇఫ్ యూ హ్యాడ్ స్టడీడ్ హార్డ్ యూ వుడ్ హ్యావ్ గాట్ ఏ ఫస్ట్ క్లాస్. ఇఫ్ ఐ హ్యాడ్ ట్రైడ్ అగైన్ ఐ షుడ్ హ్యావ్ సక్సీడెడ్. నేను ఇంకొకసారి ప్రయత్నించి ఉంటే గెలిచి ఉండేవాడినేమో, కానీ నేను ప్రయత్నించలేదు కదా. ఇఫ్ ఐ హ్యాడ్ సీన్ హిమ్ ఐ కుడ్ హ్యావ్ సేవ్డ్ హిమ్ ఫ్రమ్ డ్రౌనింగ్. అయ్యో నీళ్ళలో మునిగిపోయాడు అతను, కానీ నేను చూసి ఉండుంటే బ్రతికుంచేవాడిని అంటున్నాం. ఇఫ్ యూ హ్యాడ్ లెఫ్ట్ దట్ wasp alone it might not have stung you. నిన్ను కందిరేక కుట్టింది, నువ్వు దాన్ని వదిలేసి ఉంటే నీకు కుట్టేది కాదు, కానీ నువ్వు దాన్ని పట్టుకున్నావు, అందువల్ల అది కుట్టేసి నీకు ఇప్పుడు ఏమి చేయలేవు అనమాట. ఇఫ్ యూ హ్యాడ్ కమ్ టు మీ ఐ వుడ్ నాట్ హ్యావ్ గాట్ ఇన్ టు ట్రబుల్. సమయానికి నువ్వు వచ్చి ఉంటే నేను సమస్యలో చిక్కుకుని ఉండేవాడిని కాదు. ఇవన్నీ కూడా ఇప్పుడు మార్చలేనటువంటివి, అన్ఫుల్ఫిల్డ్ కండిషన్స్ అండి. సరే, ఇప్పుడు ఏ కండిషన్ ఎప్పుడు వాడాలో నేర్చుకుందాం. జీరో కండిషనల్ సైంటిఫిక్ ఫ్యాక్ట్స్, జనరల్ ట్రూత్స్ అండ్ లాస్ ఆఫ్ నేచర్, ప్రకృతి యొక్క నియమాలకి మనం వాడడం జరుగుతుంది. ఫస్ట్ కండిషనల్ రియల్ లైఫ్ సిచ్యువేషన్స్, జరుగుతాయి అని నమ్మకం ఉన్నవి, జరగబోయేవి, ప్రజెంట్ టెన్స్లో కానీ అంటే ఫ్యూచర్లో కానీ జరగబోయే వాటికి మనం ఫస్ట్ కండిషన్ వాడతాం. సెకండ్ కండిషన్ అనేది సలహాలకు, అన్రియల్ ఇమాజినరీ సిచ్యువేషన్స్కి, అన్లైక్లిటీ హ్యాపెన్ జరగవు అటువంటి వాటికి మనం వాడతాం. అది ప్రజెంట్లో కావచ్చు, ఫ్యూచర్లో కావచ్చు. థర్డ్ కండిషనల్ మనం అన్ఫుల్ఫిల్డ్ కండిషన్ అంటాం. ఇమాజినరీ సిచ్యువేషన్ ఇన్ ద పాస్ట్, గతంలోనే ఒక ఊహాజనితమైనటువంటి సందర్భం. రిగ్రెట్స్ మన పశ్చాత్తాపాలు. అలాగే అన్ఫుల్డ్ ప్లాన్స్, అనుకుంటాం కొన్ని ప్లాన్స్ అవ్వవు, అటువంటి వాటికి విషెస్ కోరికలు మొదలగు వాటికి మాత్రం ఇది థర్డ్ కండిషన్లో వాడతాం. విషెస్ ఇంపాసిబుల్ టు ఫుల్ఫిల్ ఆర్ క్రిటిసిజం, విమర్శకు కూడా మనం దీన్ని వాడతాం. సరే, ఇప్పుడు ఏ ఫ్రేజెస్ మనం వాడచ్చు. కండిషన్స్ నేర్చుకున్నాం, కామా ఎక్కడ పెట్టాలో నేర్చుకున్నాం, కామా ఎప్పుడు పెట్టకూడదో కూడా నేర్చుకున్నాం, కానీ ఇఫ్ ఒక్కటే వాడాలా అనేటువంటిది ఒక క్వశ్చన్. ఇఫే కాకుండా మనం ఇఫ్ అయితే అనేటువంటి అర్థంలో మనం వెన్ వాడచ్చు, అన్లెస్ వాడచ్చు, ప్రొవైడింగ్ దట్, యాజ్ లాంగ్ యాజ్, ఆన్ కండిషన్ దట్, ఈవెన్ ఇఫ్, సపోజింగ్, సిన్స్, యాజ్ అని మనం సెంటెన్సెస్ రాసేటప్పుడు ఓన్లీ ఇఫ్ కాకుండా ఇటువంటి కండిషనల్ ఫ్రేజెస్ అన్నీ కూడా వాడి మన లాంగ్వేజ్ని మరింత బ్యూటిఫై చేయొచ్చు. ఇవన్నీ కూడా మనం చేయొచ్చు. ఇంకా ఇఫ్ క్లాస్ షోస్ ద కండిషన్ అండ్ మెయిన్ క్లాస్ షోస్ ద రిజల్ట్. మనకి ఆల్రెడీ కొన్ని ఎగ్జాంపుల్స్ చూడడం జరిగింది, మరి కొన్ని అడిషనల్ ఎగ్జాంపుల్స్ ఇవ్వడం జరిగింది. వాటిలో మనకి ఇఫ్ క్లాస్లో ఏం చెప్తున్నాం అంటే కండిషన్ చెప్తాం, షరతు చెప్తాం, ఇలా చేస్తే అలా జరుగుతుంది అని. మెయిన్ క్లాస్లో ఈ ఇఫ్ క్లాస్ యొక్క ఫలితాన్ని మనం చూపిస్తాం. కామా ఎక్కడ పెట్టాలో ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ఇఫ్ క్లాస్ కనుక మెయిన్ క్లాస్ కంటే ముందర ఉంటే, సెంటెన్స్ మనం ఇఫ్ క్లాస్తో కనుక ప్రారంభిస్తే ఇఫ్ క్లాస్ వెనకాల మనం ఇఫ్ క్లాస్ చివరన మనం కామా పెడతాం. కానీ మెయిన్ క్లాస్తో రాస్తే ఏదైనా సందర్భం మెయిన్ క్లాస్ ముందర పెట్టి తర్వాత మనం ఇఫ్ క్లాస్ పెడితే కామా రాయకుండానే మనం సెంటెన్స్ ముగించవచ్చు. మీకు వీడియో చక్కగా అర్థమైంది అనుకుంటాను. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో పెట్టండి. వీలుంటే ఫస్ట్, సెకండ్, థర్డ్ కండిషన్ అలాగే జీరో కండిషన్స్కి ఎగ్జాంపుల్స్ని కామెంట్ బాక్స్లో టైప్ చేసి అవి సరిగ్గా వచ్చాయో లేదో చూసుకొని మిగతా వాళ్ళతో కూడా డిస్కస్ చేసుకోవడం ద్వారా మనకి చక్కగా ఇంగ్లీష్ రాయటం అలాగే మాట్లాడడం వస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అంగ సవిత యూట్యూబ్ ఛానల్ అండ్ కీప్ లెర్నింగ్ ఇంగ్లీష్.